ఈ పతాంజలి స్టోరీ గురించి, పతాంజలి ఇష్యూ అసలు ఏమైంది, పతాంజలి వర్సెస్ సుప్రీంకోర్టు ఏం నడుస్తుందో, మా బాబా రామ్దేవ్ ఏం తప్పు చేశాడో మనం ఆల్రెడీ వీడియో తీసాం. అయితే ఇది ఎక్స్టెన్షన్ వీడియో, అంటే డిఫరెంట్ యాంగిల్ ఇప్పుడే తెలిసింది, కొన్ని అవర్స్ ముందే తెలిసింది నాకు కూడా. సో తెలియగానే దాని గురించి వీడియో తీద్దాం అనేసి. అంటే ఒక్క ఇష్యూకి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, డెఫినెట్లీ ఎవ్రీ యాంగిల్ని కవర్ చేయడమే మీడియా యొక్క బాధ్యత. మనం చాలా చిన్న మీడియా అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఎంత చిన్నదైనా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందరికి. సో డెఫినెట్లీ అందుకని ఆ కొత్త యాంగిల్ తెలిసింది, దాని గురించి కవర్ చేద్దాం అనేసి నేను ఈ వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు పతాంజలి తప్పేం చేయలేదా, కావాలని బాబా రామ్దేవ్ని క్రిస్టియన్ మిషనరీస్ టార్గెట్ చేస్తున్నాయా అనేది మీరు అనుకుని ఉండొచ్చు, కానీ కాదు. కానీ అవును, ఎందుకంటే బాబా రామ్దేవ్ డెఫినెట్లీ తప్పు చేశారు. ఏం తప్పు? కొరోనిల్ అనేటువంటి ఒక టాబ్లెట్ని ఇచ్చి కోవిడ్ టైంలో మీరు ఇదే వాడాలి, ఇది వాడితే తగ్గిపోద్ది, వ్యాక్సిన్లు అక్కర్లేదు అనేసి ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. భారీగా ఏదో ఒక పేపర్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆయన ఏం పట్టుకోవాలి, చాలా పెద్ద ఎత్తున నార్త్ ఇండియా మొత్తం, సౌత్ ఇండియా మొత్తం భారీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. కరోనిల్ని విపరీతంగా కొన్నారు జనాలు. ఆ టైంలో ఎవడేం చెప్తున్నా అట్లా పోయింది దేశం. అదొక తప్పు. రెండోది, అలోపతి మెడిసిన్ అనేది చాలా డేంజరస్ ది. అసలు మీరు దాన్ని నమ్మకండి. మీరు ఆయుర్వేదం నమ్మండి, ఎస్పెషల్లీ పతాంజలి నమ్మండి. పోనీ ఆయుర్వేదం నమ్మని కూడా, పతాంజలి ఆయుర్వేదం పేరే పతాంజలి అని మార్చి పడేసాడు ఆయన. సో అలోపతిని వాడకండి అనేసి ప్రచారం చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చేయడం మొదలెట్టాడు. మీరు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, జస్ట్ 4-5 వీడియోలో, మహా అయితే 10 వీడియోల కిందే ఉంది, పతాంజలి వర్సెస్ సుప్రీం ఏం జరిగిందని. అందులో కూడా అన్ని విషయాలు కవర్ చేసాం మనం, అసలు ఈ కేసు ఎగ్జాక్ట్ గా ఏంటని. జస్ట్ ఇందులో బ్రీఫ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ రామ్దేవ్ బాబాని టార్గెట్ చేయటం వెనక క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయా అనే ఒక కొత్త యాంగిల్ ఇప్పుడు మనకి రాబోతుంది. ఎందువల్ల వస్తుంది అంటే, రామ్దేవ్ బాబా ఇట్లా ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేశారు జనాల్ని, 100%. తర్వాత కోర్టు ఆయన పట్ల చాలా సీరియస్ అయింది. అట్లా సీరియస్ అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్చువల్ హియరింగ్ లోనే ఉంటాను, నేను రానన్నాడు కోర్టుకి. తర్వాత అపాలజీ చెప్పాడు, ఏదో మొక్కుబడిగా చెప్పాడను, మీరు లిప్స్ నుంచి వస్తుంది తప్ప మీరు మనస్ఫూర్తిగా రావట్లేదని చెప్పి కోర్టు తిట్టింది. కోర్టు ఎందుకంత సీరియస్ గా ఉందంటే, ఇట్లాంటి కేసుల్లో ₹1 కోటి ఫైన్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది, అంతకు మించి పెద్ద కొమ్మునిపోతే ఉండదు. 6 నెలలు లోపలికి వెళ్ళడానికి బాలకృష్ణ ఎవరో ఉన్నాడు, ఆయన వెళ్తాడు. పతంజలి ఇద్దరుది, బాబా రామ్దేవ్, బాలకృష్ణన్ ఒక ఆయన. సో ఇంకో ఆయన వెళ్తాడు, ఈయన బాగానే ఉంటాడు. ₹1 ఎంత మ్యాటర్, 60,000 కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది పతాంజలి. ₹1 ముష్టి పడేస్తారు. 60,000 ఉన్నప్పుడు ₹1 పడేయాలని నేను. సో అట్లాగా ₹1 కట్టేస్తారు అనేసి కోర్టు సీరియస్ అవుతుంది వీళ్ళ పట్ల. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ను ఉపయోగించుకుని ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు కోర్టులు సీరియస్ అవడం తప్పు కాదని నా ఉద్దేశం. అదొకటి. అయితే ఇంకొకటి మెయిన్ ఎక్కడ కోపం వచ్చిందంటే, కోర్టుకి ఈయన విదేశాలు వెళ్ళిపోయాడు నేను అనేసి ఈయన లాయర్ ద్వారా కోర్టులో ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ పెట్టించాడు. మనం కూడా ఆ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం. మరి లోవర్ కోర్టులో కూడా ఒక చిన్న మ్యానిపులేషన్ కూడా చేయకూడదు. మనం ఒక జిల్లా కోర్టులోనో ఒక చిన్న ఫ్యామిలీ కోర్టులోనో డాక్యుమెంట్స్ ని ఫేక్ పెట్టకూడదు, మార్ఫ్ చేయకూడదు. అట్లాంటిది ఓపెన్ గా సుప్రీం కోర్టులో ఏరోప్లేన్ టికెట్స్ ఫేక్ పెట్టి దొరికిపోయారు. అందువల్ల అప్పటి నుంచి టార్గెట్ చేసింది సుప్రీం కోర్టు. టార్గెట్ చేయడం తప్పు కాదు, ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్లీ చేయాలి. మరి క్రిస్టియన్ మిషనరీలు ఎక్కడి నుంచి వచ్చాయి? క్రిస్టియన్ మిషనరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అసలు ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఉన్నటువంటి ప్రెసిడెంట్ కేసు పెట్టారు. ఆ కేసు ఎవరు, ఆ పెట్టిన ప్రెసిడెంట్ ఎవరు? ఆస్టిన్ రోజ్ అని లాల్ ఏదో ఉంది ఆయన పేరు, ఆస్టిన్ రోజ్ లాల్ సంథింగ్. నేను కింద ఎక్కడ లేకపోతే డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద పెట్టిస్తాను. ఆయన ఏం చేశాడు, 2020-21 టైంలో ఆయన ఉండేవాడు. తర్వాత వేరే సింగ్ అని ఒక ఆయన వచ్చారు. సో ఈ ఆస్టిన్ ఏం చేశాడంటే, ఇట్లా కరోనిల్ అనేది ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు బాబా రామ్దేవ్, దాంతోపాటు అలోపతి వేస్ట్ అంటున్నాడు, ఈయన మీద కేసు పెట్టండి అని ఫైనల్ చేశాడు. ఆయనే కేసు పెట్టించాడు. IMA తరఫున ఆయనే ప్రెసిడెంట్. ఆయన IMA రెండు వేరు కాదు, పెట్టాడు అప్పుడు ప్రెసిడెంట్ ఆయనే. ఆయన తప్పు చేసింది తప్ప, ఆస్టిన్ చేసింది 100% కరెక్ట్. కానీ దాని వెనక మనం అబ్జర్వ్ చేయనటువంటి విషయాలు ఏంటంటే, ఈ సేమ్ ఆస్టిన్, ఈ క్యాండిడేట్, ఈ రోజ్ ఆస్టిన్ ఎవడైతే ఒక క్యాండిడేట్ ఉన్నాడో, ఈ క్యాండిడేట్ వెనక అంటే మనకు తెలియకుండా, ప్రపంచానికి కనిపించకుండా తెర వెనక ఈ గాస్పెల్ ప్రచారాలు చేస్తున్నాడు. ఎట్లా, కోవిడ్ ప్రభువుని నమ్ముకుంటే తగ్గిపోతుంది, కోవిడ్ గాస్పెల్ మీరు ప్రేయర్ చేయండి, మీరు ప్రభువుని ప్రార్థించండి, కోవిడ్ తగ్గిపోతుందని ఈయన క్రిస్టియన్ మిషనరీస్ ని
తో పాటు తిరుగుతూ ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నాడు వెనక. మనకి ఇది లేట్ గా బయటపడింది. అప్పుడు మనకి ఏమర్థమైందంటే ఈయన డెఫినెట్లీ ఆయుర్వేదం అనే దాన్నో లేకపోతే బాబా రామ్దేవ్నో పతాంజలినో టార్గెట్ చేస్తున్నాడు 100%. అక్కడ మనకు ఒక స్ట్రాంగ్ డౌట్ వచ్చింది. నేను అనేది 100% అంటే కన్ఫర్మ్ కాదు, డౌట్ వచ్చింది, స్ట్రాంగ్ డౌట్. అంటే ఆ అవకాశం కూడా ఉంది కదా, గ్యారంటీ అదే అనట్ల, అవకాశం కూడా ఉంది కదా. సో డెఫినెట్లీ దీని వెనక క్రిస్టియన్ మిషనరీస్ సంబంధించిన వ్యక్తి ఈయన ఉన్నాడు అనేది మనకి స్పష్టం అవుతుంది. అట్లా అని రామ్దేవ్ బాబా చేసింది తప్ప కాదు, డెఫినెట్లీ అది కూడా తప్పే. ఈయన ఇప్పుడు ఈ ఆస్టిన్ రోజు సంథింగ్ ఎవడో ఈయన క్రిస్టియన్ మిషనరీల తరఫున ఈయన టార్గెట్ చేశాడు అనుకుందాం నిజంగా పతాంజలిని. చేస్తే ఈయన చేసిన ఎంత తప్పు, ఒక 80% తప్పు అనుకుందాం. మరి ఈయన చేసింది కూడా తప్పే కదా, ఇది కూడా ఒక 70% ఆ పరిధిలో ఉంది కదా. అట్లాగని చెప్పి ఈయన వైపు మనం నిలబడ్డాం అనుకోండి, 70% వాడిని వదిలేసి 80% వాడి తప్పుతూ మనం నిలబడుతున్నట్టు, అంటే మనం కూడా తప్పు చేస్తున్నట్టు. లేదు ఈయన పతాంజలిని ఆయుర్వేదాన్ని టార్గెట్ చేస్తున్నాడు, ఇండియన్ ఆయుర్వేద గొప్పదే అంటే ఆయుర్వేద గొప్పదే, అలోపతి గొప్పదే, హోమియో గొప్పదే కాదన్నోడు చెప్తూకూడదు, అందులో డౌట్ లేదు. కానీ ఇందులో కూడా తప్పు చేసి జనాన్ని మ్యానిపులేట్ చేసి ఆ టాబ్లెట్లు వేయించుకునేలా చేశాడే, మరి అలోపతియే పనికిరాదు అంటున్నాడే. ఇట్లాంటి వ్యక్తి వెనక 70% తప్పు వెనక నిలబడినా కూడా మంది తప్పే అవుతుంది. ఎందుకు అంటే ఈ 70% తప్పు ఉన్నవాడు వెనక మనం అందరం నిలబడి సపోర్ట్ గా నిలబడితే రేపాడు ఇంకో 10% చేస్తాడు, ఈ లోపాడు 80 నుంచి 90 చేస్తాడు. అంతే తప్ప తప్పు చేసిన వ్యక్తి ఒక 1% చేసినా వాళ్ళ వెనకాల నిలబడకూడదు. అంశాల వారీగా వాళ్ళు మనం క్రిటిసైజ్ చేయాలి. బాబా రామ్దేవ్ ఈ కరోనిల్ అంశం కావచ్చు, లేకపోతే ఫేక్ అడ్వర్టైజ్మెంట్, అలోపతి వేస్ట్ అనేసి జనాలు మ్యానిపులేట్ చేసే అడ్వర్టైజ్మెంట్, చాలా దారుణమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు అవి. చిన్న శిక్ష కాదు అది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి వచ్చింది మనకి, దాని ప్రకారం చాలా పెద్ద తప్పు. ఏ వైద్యమైనా సరే క్యూర్ అని చెప్పకూడదు, ట్రీట్మెంట్ అని చెప్పాలి. ఆ ట్రీట్మెంట్ అని చెప్పకుండా ఇది వేసుకుంటే కోవిడ్ ఎగిరిపోద్ది, అసలు క్యూర్ అని చెప్పేశాడు. చాలా తప్పు అది. ఎవరు చేసినా, హోమియో చేసినా, ఇంకొకటి చేసినా, అలోపతి చేసినా, ఎవరు చేసినా తప్పు. సో ఈయన అట్లాంటి మ్యానిపులేషన్ చేసినప్పుడు ఆయన వెనక మనం నిలబడ్డం అనేది కూడా ఈక్వల్ తప్పు అవుతుంది. ఇద్దరు తప్పులు చేశారు. అయితే ఈయనది ఇంకా కోర్టు వరకు రాలా, ఈయన కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మనకు కూడా న్యూస్ తెలిసి 1 hour అవుతుంది. సో నెమ్మదిగా ఇవి కూడా బయటకు వస్తాయి. ఈయన వెనుకున్నటువంటి మిషనరీస్ ఎవరు, ఆయుర్వేదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా డెఫినెట్లీ బయటికి రావాల్సిందే. ఇతనైనా వదిలే ప్రసక్తి లేదు. తప్పు చేసిన ఎవరినైనా సరే ఈక్వల్ గా మనం ట్రీట్ చేయాలి. అంశాల పట్ల మనం మాట్లాడుకోవాలి. అసలు నాకు అర్థం కాగలిగితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిద్రపోతుందా? అసలు ఒక రిలీజియన్ తరఫున అంత సపోర్టింగ్ గా ఉండేటువంటి వ్యక్తిని, రిలీజియన్ పిచ్ ఉన్నటువంటి వ్యక్తిని, అంటే క్రిస్టియానిటీ పట్ల కావచ్చు, ఇతను క్రిస్టియానిటీ పట్ల ఉంది అందుకే ప్రచారం చేస్తున్నాడు ప్రభు అని. అసలు హిందూయిజం మీద కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ పట్ల కావచ్చు, మీకు ఇస్లాం పట్ల కావచ్చు, ఏ మతం పట్ల అయినా ఈ వెర్రి పిచ్చి నమ్మకం గుడ్డిగా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి మెడికల్ అసోసియేషన్ హెడ్కి పెట్టడం ఏంటి? వీళ్ళు ప్రైమ్ మినిస్టరే దరిద్రం. పెడితే ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ లో ఇట్లా ఇస్లాం బాగా నమ్మేవాడినో, హిందూయిజం నమ్మేవాడినో, లేకపోతే క్రిస్టియానిటీ నమ్మేవాడినో పెట్టడమే దరిద్రం చీఫ్ మినిస్టర్ కింద, ప్రైమ్ మినిస్టర్ కింద. అంటే సరే ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి మన కర్మ అనుకుని తగలాడతాం వాళ్ళతో. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళని పెట్టడం ఏంటి? సైంటిస్టుల దగ్గర ఇప్పుడు నాసాలో లేకపోతే సైంటిస్టుల్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసే సైంటిస్టులు వాళ్ళు ఏతిస్టులు అయితేనే పనులు అవుతాయి, లేదంటే వాళ్ళు అంతా సాధించి తీసుకెళ్లి దేవుడి చేతిలో పెడతారు. మా సాయిబాబా వల్లే అయింది, మా అల్లా వల్లే అయింది, లేకపోతే మా రాముడు వల్ల అయింది, లేకపోతే మా యేసస్ వల్ల అయింది, జీసస్ వల్ల అనేసి ఈ కబుర్లు చెప్తారు వీళ్ళు. నిజంగా ఒక విషయాన్ని సైన్స్ కి సంబంధించి బయటికి తీసుకురాగలిగినటువంటి డాక్టర్లైనా, సైంటిస్టులైనా, ఈ నాసాల్లో ఉన్న హెడ్ల గురించి చెప్తున్నా, అందరూ అంటే ఇంకా దొరకలేదు ఏతిస్టులు. ఈ హెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంత బ్లైండ్ సపోర్ట్ ఉండేవాళ్ళు ఉండకూడదు అంటున్నాను నేను అనేది. అసలు దేవుడికి ముట్టుకోకూడదు, అతను గుడికి వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకూడదు, మసీదుకి వెళ్ళకూడదు అంట్లా. ఆ పాయింట్ ఏంటంటే ఎంత పిచ్చి, ఇంత గుడ్డి నమ్మకం దేవుడి పట్ల ఉండి మీరు కోవిడ్ కి ఏం అక్కర్లేదు, జీసస్ కి ప్రార్థన చేసుకోండి అని మాట్లాడేటువంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఐఎంఏ హెడ్లుగా ఎట్లా పెడుతున్నారు? అక్కడ వస్తుంది అసలు సమస్య. డాక్టర్ అనే వ్యక్తి సొల్యూషన్స్ దిశగా ఒక రేషనల్ థింకింగ్ తో ఉండేటువంటి వ్యక్తి ఉండాలి తప్ప ఇట్లా సూపర్ స్టేషన్స్ నమ్మేది. డెఫినెట్లీ దేవుడు అంటే సూపర్ స్టేషన్, అందులో డౌట్ లేదు. సో అట్లాంటివి ఇట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఎందుకు ఈ వీడియో చేశానంటే దీని వెనక క్రిస్టియన్ మిషనరీస్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇతని వెనక ఈ మొత్తం కథ వెనక ఉన్నది ఎవరనేది ఇవాళే బయటపడడంతో డెఫినెట్లీ ఏదో ఒక టార్గెట్ నడుస్తోంది బాబా రామ్దేవ్ మీద అనేది ఎటువంటి డౌట్ లేదు. దీని మీద ఎటువంటి క్వశ్చన్ లేదు. దీని మీద గట్టిగానే డౌట్లోనే. దీని గురించి ఇంకా వీడియోలు చేద్దాం. అయితే అట్లాగని బాబా రామ్దేవ్ చేసిన కరెక్ట్ అంటే కాదు. ప్రజల్ని మోసం చేసి రేపొద్దున కరోనాలు వేసుకుని ఎవడో సత్తే దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు అనేది కూడా మనం ఆలోచించాలి. డెఫినెట్లీ ఇద్దరిది తప్పు ఉంది. ఈయన విషయాలు ఇంకా బయటపడాలి, ఈయన విషయాలు ఇంకా తేలాల్సి ఉంది.